Sir, thank you very much. Durgesh garu, a suggestion, sir. You said from the investors' point of view, you are very happy to listen to investors. ఇందాక అయన్ పాత్ర గారు చెప్పారు సార్, పర్మిషన్స్ ఎస్పెషల్లీ యారాడ విలేజ్, లాట్ ఆఫ్ పీపుల్ ఐ నో ఓన్ ల్యాండ్ ఇన్ యారాడ, రిజిస్ట్రేషన్స్ కూడా అలౌ చేయట్లేదు సార్. ప్రాజెక్ట్ చేద్దామంటే రిజిస్ట్రేషన్స్ ఆల్సో ఆర్ బ్యాండ్. ఒక రిక్వెస్ట్ మీరు ఇందాక చెప్పారు అధికారులకి త్వరగా పనిచేయమని. ఎస్టర్డే ట్రంప్ కండక్టెడ్ ఏ మీటింగ్ ఫర్ వైల్డ్ ఫైర్ ఇన్ కాలిఫోర్నియా అండి. అక్కడ ఇల్లు కట్టుకుంటాక పర్మిషన్ 18 నెలలు పడుతుందండి. ఆయన అడిగారు ట్రంప్ గవర్నర్ని, వై టేక్ 18 months అంటే, లేదండి నేను 1 weekలో చేసేస్తానని చెప్పి ఆవిడ వస్తే, నో ఐ వాంట్ ఇట్ టుమారో మార్నింగ్ అన్నారండి ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్. దట్ ఈస్ ద వే ద వరల్డ్ ఈస్ వర్కింగ్ అండి. ఐ రిక్వెస్ట్ అవర్ అఫీషియల్స్ టు ఫాలో ద ఫుడ్ స్టెప్స్. అండ్ ఓన్లీ వన్ రిక్వెస్ట్ సార్, ఇన్సెంటివ్స్ లాస్ట్ 5 yearsలో రాలేదు. మీరు అన్నట్టు మనం కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఇన్వెస్టర్స్ ఏమని రిక్వెస్ట్ చేస్తారంటే, అయన్ పాత్ర గారు, ఈ ఇన్సెంటివ్ మీరు ఏదైతే ఇద్దాం అనుకుంటున్నారో అది ఒక ఇన్సెంటివ్ ట్రేడబుల్ సర్టిఫికేట్ కింద ఇస్తే, అది మీరు స్టాంప్ డ్యూటీకి, మున్సిపల్ అప్రూవల్కి, మున్సిపల్ ట్యాక్స్కి సబ్మిట్ చేస్తే వాళ్ళకి ఏమి నష్టం, ఆ సర్టిఫికేట్తో గవర్నమెంట్ది క్లెయిమ్ చేసుకుంటారు. మాకు 0 cost ఎంట్రీ ఇంటూ ఆంధ్రప్రదేశ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మైస్ సెంటర్ కట్టాలనుకోండి, ఒక 20 కోట్లు పెట్టి, దానికి 2-3 కోట్లు మున్సిపల్ ప్లాన్ అప్రూవల్కి అవుతుంది అజయ్ జైన్జీ, అండ్ దెర్ ఇస్ ఎ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, అండ్ యు ఆర్ ప్రామిసింగ్ 25% ఇన్సెంటివ్. Let us be very honest, like what Ayan Patra said, state is in a very difficult position. In the last 6 years, ఒక్క రూపాయి కూడా ఇన్సెంటివ్ ఎవరికి రాలేదండి, ఏ ప్రభుత్వం అయినా సరే. ఇప్పుడు కూడా వస్తుందని సీఎం గారు ఎస్కర కోట్లు పెడతారు కానీ వీ నో ద డిఫికల్టీ. ఈ ఇబ్బంది లేకుండా మీరు ఏదైతే ఇన్సెంటివ్ ఇద్దాం అనుకుంటున్నారో అది సర్టిఫికేట్ రూపంలో ఇస్తే మేము మాకు బయట పనిచేయదండి. వీ విల్ యూజ్ ఇట్ ఫర్ మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ అండ్ స్టాంప్ డ్యూటీ. ఇన్సెంటివ్ సర్టిఫికేట్ దట్ కెన్ బి ట్రేడబుల్, సో దట్ 0 cost ఎంట్రీ, అంటే 0 cost ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి అది మార్జిన్ మనీగా మీకు ఇచ్చేటప్పుడు మీ మార్జిన్ మనీగా పెట్టుకుని మిగతా బ్యాంక్లో తీసుకుని వీ విల్ హ్యావ్ అ విండ్ఫాల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ సార్. ఇఫ్ యూ కెన్ కన్సిడర్ దిస్ రిక్వెస్ట్ అండ్ గివ్ దట్ ఇన్సెంటివ్ సర్టిఫికేట్ అప్ ఫ్రంట్ ఆన్ day 1, we will give it to the municipal corporation. మాకు అక్కర్లేదండి, so they can claim from the government. Okay sir, this will be very helpful. Thank you very much. In the afternoon session will be discussion. Thank you very much sir. Thank you sir, thank you so much for the wonderful words. Afternoon 1-to-1 session ఉంటుంది, అప్పుడు everybody you can share your ideas. We're running a little late on time, so ఇందాక అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చెప్పారు, he invited us all for the Aruku Chali festival. So now I invite Honorable Minister for Tourism Shri Kandula Durgesh garu to inaugurate the brochure of Aruku Chali festival. ఈనాటి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి ఈ మధ్య కాలంలోనే టూరిజంకి సెక్రటరీగా వచ్చినటువంటి అజయ్ జైన్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి ఎండి ఆమ్రపాలి గారు, ఏపీటీడీసీ చైర్మన్ మిత్రులు నూకసాని బాలాజీ గారు, అదేవిధంగా శాసనసభ్యులు సీనియర్ మోస్ట్ లెజిస్లేటర్ వారు కూడా బండారు సత్యనారాయణమూర్తి గారు, శ్రీమతి లోకం మాధవి గారు, అదేవిధంగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు హరీంద్ర ప్రసాద్ గారు, ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు, అనకాపల్లి కలెక్టర్ గారు విజయకృష్ణన్ గారు, అదేవిధంగా గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ అండ్ ఎండి కల్పన కుమారి గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు స్వామి గారు, అదేవిధంగా ఏపీ ట్రావెల్ అండ్ టూర్స్ అసోసియేషన్ అధ్యక్షులు విజయమోహన్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది పెద్దలకి, ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం ఒక సదస్సుగా ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం ఏ కార్యక్రమాల్ని చేయాలనుకుంటుందో, ఈ రాష్ట్రంలో ఏ రకమైన అవకాశాలని ప్రభుత్వం మీకు అందజేయడానికి ముందుకు వస్తుందో దాన్ని మీరు ఏ రకంగా అందిపుచ్చుకుని మీకున్నటువంటి ఆలోచనల్ని, చేయాలనుకున్నటువంటి ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించడానికి ఒక నాంది ప్రస్తావనగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే దానికి ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు చాలా విషయాలు కలెక్టర్స్ అందరూ కూడా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని అంశాలని కూడా తెలియజెప్పారు. ఇక ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది, ఒక అందమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఒక పక్కన, అద్భుతమైనటువంటి అటవీ సంపద మరో పక్కన, చాలా సుదీర్ఘమైనటువంటి పొడవుగా ఉన్నటువంటి సముద్ర తీరం మరో పక్కన, ఇలాంటి అద్భుతమైనటువంటి పర్యాటక హితమైనటువంటి
అంశాలతోటి నవనవోన్మేష సుందర వదనార విందగా విరాజిల్లుతున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం. ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఒక ప్రాంతీయ సదస్సును ఏర్పాటు చేసుకోవడం ద్వారా గతంలో స్పీకర్ గారు చెప్పినట్లుగా ఒక 5 సంవత్సరాల పాటు గతి తప్పినటువంటి ఈ పర్యాటక రంగాన్ని మళ్ళీ పట్టాలెక్కించడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి మాటను మీకు తెలియజెప్పడం ద్వారా మీరు ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వారు ముందుకు రావటానికి, తద్వారా ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాజెక్టుల ద్వారా సుసంపన్నం చేయడానికి మీరు ముందుకు వస్తారనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. స్పీకర్ గారు చెప్పినటువంటి అన్ని మాటల్ని నేను ఏకీభిస్తున్నాను. కానీ మమ్మల్ని మీరు కొంచెం, మేము ఇంకా 6 నెలల పసికోనలం, మా పసికోనల్ని కొంచెం కనికరించండి. తప్పనిసరిగా మీరు కోరుకున్న విధానం ఏదైతే ఉందో ఆ విధానంలో ఈ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మేము పూర్తిగా కృషి చేస్తాం. అందులో మొట్టమొదటి మెట్టుగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం. ఎంతో కాలంగా చాలామంది కోరుకుంటున్నటువంటి పర్యాటక రంగాన్ని కూడా పారిశ్రామిక రంగంగా గుర్తించండి. తద్వారా పారిశ్రామిక రంగానికి ఇచ్చేటువంటి రాయితీల్ని మాకు కూడా ఇవ్వండి అనేటువంటి మాట మనం చాలా కాలంగా వింటూ ఉన్నాం. ఇప్పుడు స్పీకర్ గారు చెప్పిన విధంగానే అందులో మార్పుకి తొలిమెట్టుగా ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారు పర్యాటక రంగం పట్ల ప్రత్యేకమైనటువంటి అభినవేశం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పర్యాటకం పర్యావరణం రెండూ బాగుండాలని ఆలోచించేటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, వారు కలిసి ఈ పర్యాటక రంగానికి ఇండస్ట్రీ స్టాటస్ ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మీ దృష్టిలో పెడుతున్నాను. ఏవైతే పరిశ్రమలకు ఇచ్చేటువంటి రాయితీలు ఉంటాయో ఆ రాయితీలన్నీ కూడా పర్యాటక ప్రాజెక్టులకు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేయడానికి కారణం ఏంటంటే, ఏదైతే పెద్దలు చెప్పినటువంటి మాటల్ని సాకారం చేయటానికే ఆ కార్యక్రమాన్ని చేపట్టాం. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి అంశం, ఒక కొత్త పాలసీని కూడా వెంటనే తీసుకురావడం జరిగింది. దానికి టూరిజం డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాల కాలానికి సంబంధించి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ టూరిజం పాలసీ, ఈ పాలసీ ద్వారా ఏదో ఒక చోట ఒకరోజు సందర్శనకు వచ్చేటువంటి పర్యాటకుడు ఆ ఒక్కరోజుకే పరిమితం కాకుండా ఒక 3-4 రోజులు ఆ ప్రాంతాల్లో ఉండాలి. ఆ ప్రాంతాల్లో ఉండటం ద్వారా తాను ఆహ్లాదం పొందటం మాత్రమే కాకుండా పర్యాటక రంగానికి ఆర్థికపరమైనటువంటి వనరులు సమకూర్చే విధంగా మన కార్యక్రమాలు ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ పాలసీని కొత్తగా తీసుకురావడం జరిగింది. ఏదైతే ఇందాక పెద్దలు స్పీకర్ గారు చెప్పినటువంటి మాట ఉందో, మనం అక్కడ సౌకర్యాలు కల్పించకపోతే ఒకరోజు వచ్చినటువంటి వ్యక్తి ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతాడు తప్పితే అక్కడ ఉండే అవకాశం ఉండదు. కనుక అక్కడ సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యతని ఈ ప్రభుత్వం గుర్తించింది. కనుకే ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో ప్రతి పర్యాటక కేంద్రాన్ని, ప్రతి సందర్శన కేంద్రాన్ని కూడా 2-3 రోజులు ఉండడానికి అనువుగా ఏ రకమైన కార్యక్రమాలు చేయాలో వాటన్నిటినీ తప్పనిసరిగా చేపడతామనేటువంటి మాటని ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఏవైతే ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నామో, ఔత్సాహికుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయాలనేటువంటి మాట, దానికి సంబంధించే ఇవాళ పర్యాటక రంగానికి సంబంధించి ఏదో ప్రభుత్వం చేయాలి, ప్రభుత్వమే చేయగలుగుతుంది అనేటువంటి మాటను పక్కన పెట్టేసి, ఇందాక పెద్దలు చెప్పిన విధంగా ఆర్థికపరమైనటువంటి భారం ఈ ప్రభుత్వమే చాలా ఎక్కువ ఉంది. దానికి కారణం రాజకీయపరమైనటువంటి కారణాల గురించి ఈ వేదిక మించి నేను మాట్లాడిన, కానీ దానికి గడిచిన 5 సంవత్సరాల కాలం ఒక కారణం కావచ్చు. దానివల్ల ఆర్థికపరమైన భారం ఈ ప్రభుత్వం మీద పడినప్పటికీ కూడా ఇవాళ దీన్ని పర్యాటక రంగాన్ని అన్ని ఇజాల కంటే కూడా టూరిజమే ఇక రాబోయే రోజుల్లో ప్రధానం అవుతుందనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో ఆ ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో చెప్పారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మాత్రమే కాదు, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ P4గా దీన్ని రూపాంతరం చేసి కార్యక్రమాలు చేపట్టాలని. అందులో భాగంగానే ఇవాళ మీ అందరితో కలిసి కూర్చోవటం. పర్యాటక రంగం అభివృద్ధి చెందాలంటే దానికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ మనకు చాలా అవసరం. దానికి మేము ఒక్కళ్ళమే కూర్చుని డిపార్ట్మెంట్లో సీనియర్ అఫీషియల్సో లేకపోతే రాజకీయ రంగంలో ఉన్నటువంటి పెద్దల నాయకులో కూర్చుని మాట్లాడుకుంటే సరిపోదు. క్షేత్రస్థాయిలో ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో, ఎవరైతే ఉత్తమమైనటువంటి ప్రాజెక్టులు నిర్మించాలనేటువంటి ఆలోచనలు ఉన్నారో
వారి యొక్క భావజాలాన్ని కూడా ఇందులో పొందుపరచాలి. మీరు అక్కడి నుంచి చెప్పే మాటలే మాకు శిరోధారి అవుతాయి తప్పితే టాప్ డౌన్ అప్రోచ్ అనేది మేము ఇష్టపడడం లేదు. బాటమ్ టాప్ అప్రోచ్ కావాలనేటువంటి మాటనే మేము ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. అందుకే ఈ సదస్సులను ఏర్పాటు చేయటం. విజయవాడలో ఒక కేంద్రీకృతమైనటువంటి సదస్సును ఏర్పాటు చేసాం. అనేక మంది మనకి ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చారు. వారందరూ కలిసి కొన్ని ప్రాజెక్టులు కూడా ముందు పెట్టడం జరిగింది. వాటిని అమలు చేసే దిశలో ఉన్నాం. అదేవిధంగా ప్రాంతీయ సదస్సులను ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచన చేశాం. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో నేను ఇందాకే చెప్పినట్లుగా పెద్దలందరూ చెప్పిన విధంగా అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయతకి మారుపేరుగా నిలిచినటువంటి ప్రాంతం ఏదైనా ఉంటే అది ఉత్తరాంధ్ర ప్రాంతం మాత్రమే అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొన్ని ప్రాజెక్టులను తీసుకువచ్చే విషయంలో మీ యొక్క ఆలోచనలు తీసుకోవడానికి అందుకే ఇవాళ మధ్యాహ్నం నుంచి మీతో ఒక్కొక్కరితో మాట్లాడడం జరుగుతుంది. ఎవరైతే ముఖ్యమైన వ్యక్తులు కొన్ని ప్రాజెక్టులు చేయాలనుకుంటున్నారో వారందరినీ కూడా ఒక్కొక్కరితో మాట్లాడి వారి ఆలోచనలు తీసుకుని ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ మేము చెప్పే మాటలతో పాటు ఇందాక ఏదైతే పెద్దలు స్పీకర్ గారు చెప్పిన మాటలకు ప్రతి ఒక్కరు కూడా స్పందించారు. మీరు స్పందించారంటే మీకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఏ రకంగా పర్యాటక రంగం ఉంటే బాగుంటుందనేటువంటి ఆలోచన మీలో ఉందగనకే దానికి అంత బాగా స్పందించారు. ఆ రకమైన కార్యక్రమాలు మీరు చెప్పినట్లుగానే ఎంటర్టైన్మెంట్ లేకపోతే పర్యాటక రంగం లేదు. ఆ ఎంటర్టైన్మెంట్ అంటే ఇవాళ మీరు చెప్పిన విధంగానే అది మనం లీగల్గా కూడా ఇస్తున్నాం కనుక ఈ లిక్కర్కి సంబంధించినటువంటి అవకాశాలను ఇవ్వటం. అదేవిధంగా చాలామంది క్రూజుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడో గోవాలో మన డబ్బంతా వెళ్ళిపోతుంది, శ్రీలంకకి మన డబ్బంతా వెళ్ళిపోతుంది. ఇటువంటి నేపథ్యంలో మన ప్రాంతాల్లో మనం ఎందుకు క్రూజ్ ఎంటర్టైన్మెంట్ని ప్రారంభించకూడదు? మొత్తం ఏ రాష్ట్రానికి లేనటువంటి 974 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి సముద్ర తీరం మనకు ఉన్నటువంటి గొప్ప వరం. ఇంత పొడవైనటువంటి సముద్ర తీరం ఉన్నప్పుడు ఇక్కడ మనం క్రూజ్ ఎంటర్టైన్మెంట్ని ఎందుకు టేకప్ చేయకూడదు? దీని గురించి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గతంలో ప్రారంభించినటువంటి ఒక కార్యక్రమం ఇక్కడి నుంచే ప్రారంభించారు. పాండిచేరి గవర్నమెంట్ ఇబ్బంది పెట్టడం వల్ల ఆగింది. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ టైం సౌత్ ఇండియా టూరిజం మినిస్టర్స్ కాన్క్లేవ్ జరిగినప్పుడు ఆ మీటింగ్లో మేము పార్టిసిపేట్ చేసి అక్కడ ఉన్నటువంటి పాండిచేరి గవర్నమెంట్ వారితో అక్కడికి వచ్చినటువంటి కేంద్ర మంత్రి షెకావత్ గారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు. త్వరలోనే క్రూజ్ ఎంటర్టైన్మెంట్ని క్రూజ్ హబ్ను కూడా ఇక్కడి నుంచే విశాఖపట్నం నుంచే ప్రారంభిస్తామనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి అడ్వెంచర్ టూరిజం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎకో టూరిజం కానీ, ఇక్కడ ఉన్నటువంటి వాటర్ స్పోర్ట్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి వెల్నెస్ సెంటర్స్ కానీ, ఈ రకంగా చూస్తుంటే ఎంటర్టైన్మెంట్కి కానీ టూరిజం కానీ ఒక రియల్ హబ్గా ఏర్పడేటువంటి అవకాశం ఈ ప్రాంతంలో ఉంది కనుక దీని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా గుర్తించి ఇక్కడ అభివృద్ధి చేయాలని మిమ్మల్ని అందరినీ పిలవడం జరుగుతుంది. ఇప్పటికే మీ అందరికీ మనవి చేస్తున్నాను, మధ్యాహ్నం నుంచి జరిగేటువంటి సెషన్స్లో మనకి దీని మీద మాట్లాడడానికి కీ ఇండస్ట్రీ సెషన్స్ ఉన్నాయి. అందులో ప్రధానంగా అడ్వెంచర్ టూరిజం మీద మాట్లాడడానికి ప్రదీప్ మూర్తి గారు మడ్డీ బూట్స్ వెకేషన్స్ వారు, శ్రీకాంత్ రేగడి గారు అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ గారు వారిద్దరు కూడా వచ్చారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. అదేవిధంగా అరకు కాఫీ సాక్షాత్తు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా ప్రస్తుతించినటువంటి అరకు కాఫీ గురించి దాన్ని గ్లోబల్ బ్రాండింగ్గా చేయడానికి, ప్రపంచవ్యాప్తంగా దానికి ఒక గుర్తింపు తీసుకురావడానికి ఏ రకంగా వెళ్ళాలనేటువంటి అంశం మీద మాట్లాడడానికి కూడా గిరిజన కార్పొరేషన్ వారు కానీ, బ్లూ టొకాయ్ వారు కానీ, రోస్టరీ కాఫీ వారు కానీ ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా ఒక సెషన్ తీసుకుంటారు. దాంతోపాటు మైస్ అండ్ డెస్టినేషన్ వెడ్డింగ్స్, ఇవాళ ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ అనేవి చాలా ప్రాముఖ్యత తీసుకొచ్చినాయి. అదేవిధంగా మైస్ సెంటర్స్ చాలా తయారవుతూ ఉన్నాయి. ఈ విషయంలో కూడా ఈ ప్రాంతం చాలా ఉపయోగపడేటువంటి ప్రాంతం. కొన్ని కట్టడాలు రాజప్రసాదాలుగా కట్టేసి పర్యాటక రంగానికి ఉన్నటువంటి ఆదాయాన్ని కొల్లగొట్టేసినటువంటి సందర్భాన్ని గడిచిన 5 సంవత్సరాల కాలంలో మనం చూసాం. దాన్ని పక్కన పెట్టి ఇవాళ మైస్ సెంటర్లుగా తయారు చేయడానికి ఆ ప్రాంతాలు ఏమైనా ఉపయోగపడతాయా అనేటువంటి ఆలోచన కూడా మేము చేయబోతున్నాం. దానికి సంబంధించి మనకి వివరణలు ఇవ్వడానికి వస్తూ ఉన్నారు. దాంతోపాటు మీకు ముఖ్యమైన విషయం చెప్తా ఉన్నాను. ఇవాళ ఏదైతే అధ్యక్షులు వారు, స్పీకర్ గారు మనకు ఆదేశించారో వారి మాటల ప్రకారం ఇవాళ ఇది కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా దీన్ని ఒక యాక్షన్ ప్రోగ్రామ్ చేయడానికి చేతల్లో కూడా ఇది సాధ్యపడుతుంది. మనకి సంకల్ప బలం ఉంటే సంకల్ప శుద్ధి కూడా జరుగుతుందనేటువంటి మాటని మనం స్పష్టంగా నమ్ముతున్నాం. అందుకే ఇవాళ రమారమి ఒక 6 ప్రాజెక్టులు ఎంఓయూలు చేసుకోబోతున్నాం. ఇప్పటికే మా డిపార్ట్మెంట్ నుంచి ఎండి గారు వాటి మీద పూర్తిగా ఎక్సర్సైజ్ చేశారు. ఒక 6 ప్రాజెక్టులను టేకప్ చేస్తున్నాం. అట్మాస్ఫియర్ కోర్ హాస్పిటాలిటీ వారు
ఒక 500 రూములు వైజాగ్లో, తిరుపతిలో, అమరావతిలో కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సుమి యశస్వి హోటల్స్ వారు వాళ్ళు ఒక 75 రూములు కట్టడానికి వైజాగ్లో రెడీగా ఉన్నారు. డాల్ఫిన్ ఓషన్ క్రూజ్ వారు లాంచింగ్ ఏ లగ్జరీ క్రూజ్ ఫ్రమ్ వైజాగ్ పోర్ట్, ఇందాక నేను చెప్పింది, ఇది కూడా మనం ఇవాళ ఎంఓయూ అవుతున్నాం. అదేవిధంగా రిపిల్స్ అండ్ కంపెనీ వారు ఒక మై సెంటర్ని, డెస్టినేషన్ వెడ్డింగ్ కన్వెన్షన్ సెంటర్ని అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా వచ్చారు. అదేవిధంగా ఎవరెస్ట్ ఎంటర్ప్రైజెస్ వారు, బ్లూబే ఇన్ఫ్రా వారు ఒక 100 రూములతో లగ్జరీ రిసార్ట్ని వైజాగ్లో కట్టడానికి ముందుకు వచ్చారు. రాయల్ పామ్స్ అండ్ హోటల్ పార్క్ ఒక 100 రూములు బాపట్లలో నిర్మించడానికి సిద్ధంగా ముందుకు వచ్చారు. వీటి ద్వారా రమారమి 2567 జాబులు అంటే ఎంప్లాయ్మెంట్, ఉపాధి కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు 825 రూములు తయారవుతాయి. ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో రమారమి 50,000 రూములు తయారవ్వాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉందో దాంట్లో తొలిమెట్టుగా ఈ ఎంఓయూలు మేము అవుతూ ఉన్నాం. ఇది ఎందుకు మీకు ఈ విషయాన్ని ఇంత స్పష్టంగా ఒక్కడి నుంచి చెప్తున్నామంటే 100% కూడా ఈ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉంది. ఇందాక పెద్దలు చెప్పినటువంటి ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో వాటిని అధిగమించడానికి ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో ముందుగా చెప్తా ఉన్నాను, ఇంకా అది పూర్తిగా మనకు నిర్ణయం కాలేదు కాబట్టి చెప్పలేం, కానీ పూర్తిగా సూత్రప్రాయంగా ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చింది. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మేము చెప్పాం, ఇవాళ 66 లక్షలు ఉన్నటువంటి లిక్కర్ బార్ లైసెన్సు స్టార్ హోటల్స్లో అంత పెద్ద మొత్తంలో ఉంటే ఎవరు కట్టలేకపోతున్నారు, అవి లాభసాటిగా నడవటం లేదు, ఇబ్బంది పడుతున్నాయంటే దాన్ని కొంచెం తగ్గించండి, ఒక 20 లక్షలకు తగ్గించండి అనేటువంటి రిప్రజెంటేషన్ ఇస్తాం. దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అదేవిధంగా గతంలో ఉన్న విధంగానే, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఉన్న విధంగానే నైట్ టైము, లేట్ నైట్స్కి కొంత టైం ఎక్స్టెండ్ చేసి హోటల్స్ రన్ చేసుకోవడానికి కానీ, బార్స్ రన్ చేసుకోవడానికి కానీ ఒక అవకాశం కల్పించమని హోటల్ అసోసియేషన్ వాళ్ళు చాలా సందర్భంగా అడుగుతూ ఉన్నారు. దాన్ని కూడా తప్పనిసరిగా మేము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏవైతే రాయితీలు ఇస్తున్నామో జిఎస్టీ విషయంలో కానివ్వండి, పవర్ ఛార్జెస్ విషయంలో కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్ ఛార్జెస్ విషయంలో కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఇండస్ట్రీస్కి ఇచ్చే రాయితీలు మీకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కొత్త పాలసీ ద్వారా. ఇవన్నీ మేము చెప్పడం ద్వారా ఏదైతే మీరు చెబుతున్నారో, ఎక్కడ అడ్డంకులు ఉన్నాయని మీరు అంటున్నారో ఆ అడ్డంకులు అధిగమించి మీకు సహకరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు మాత్రం ఒకటే మేము కోరుతా ఉన్నాం మీ నుంచి, మీరు ఏదైతే ప్రాజెక్ట్తో వస్తారో సరైనటువంటి ప్రాజెక్ట్ ప్రపోజల్తో రండి. అది కన్విన్సింగ్గా ఉంటే ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి అఫీషియల్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. గతంలో ఉన్న అఫీషియల్ లాగా సంవత్సరాల తరబడి దగ్గర పెట్టుకోవడం కాకుండా ఇవాళ ఉన్నటువంటి అఫీషియల్స్ వేగవంతంగా పనిచేసేటువంటి అఫీషియల్స్ ఇవాళ ఈ డిపార్ట్మెంట్కి వచ్చారు. వారి ద్వారా మీకు ఒక్కటే మనం చేస్తున్నాం, సింగిల్ విండో ద్వారా మీకు అనుమతులు ఇప్పించడానికి. అదేవిధంగా సాధ్యాసాధ్యాలను ఆలోచించి అతి తొందరలోనే మీకు అవుతుందో లేదో చెప్పేటువంటి పరిస్థితిని కూడా తీసుకొస్తాం. మీరు అప్లికేషన్ ఇచ్చినటువంటి ఒక నెల రోజుల లోపలనే, పెద్దలు చెప్పినట్లుగా వారం 10 రోజులు కాకపోవచ్చు, ఒక నెల రోజుల లోపలనే దాని సాధ్యాసాధ్యాలని పూర్తిగా పరిశీలించి మీకు ఎస్ ఆర్ నో చెప్పడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఇవాళ చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ పోర్ట్ సిటీని, సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు పొందినటువంటి ఈ విశాఖపట్నాన్ని ఈ కేంద్రంగా అటు శ్రీకాకుళం జిల్లా కానీ, పాత జిల్లాల సంగతి చెప్తున్నాను, శ్రీకాకుళం జిల్లా కానీ, విజయనగరం జిల్లా కానీ, ఇక్కడ కానీ మనకున్నటువంటిది ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే పిలిగ్రిమ్ టూరిజమే 90% ఉంటుంది. మన ఫుట్ఫాల్ కూడా పిలిగ్రిమ్ టూరిజంకే ఉంటుంది. కేవలం పిలిగ్రిమేజ్ దాని వరకు మాత్రమే పరిమితం కాకుండా అన్ని టూరిజం యాక్టివిటీస్ కలిపి నిర్మించడానికి మేమందరం కూడా చిత్తశుద్ధితో ఉన్నాం. మిమ్మల్ని మేము కోరేది ఏంటంటే మీరు విశ్వాసాన్ని ఉంచండి మా మీద. మీకు ప్రభుత్వం అండదండలతో ఉంటుందనేటువంటి మాటని విశ్వాసంలో పెట్టుకోండి. మీకు సహకరించడానికి మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. ఏదైతే గతంలో లేనటువంటి పరిస్థితి ఇవాళ మీకు కల్పిస్తాం. మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీకు పూర్తి స్థాయి సమాచారం ఇచ్చి మీరు ముందుకు వెళ్ళడానికి మీకు అవకాశం కల్పిస్తాం. అందుకే ఇవాళ ఈ మీటింగ్ జరుగుతుందంటేనే